నువ్వు ఒక వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి వెబ్సైటు నీకు యూజర్ నేమ్ అనేది అవును. యూనిక్గా ఉండాలని అండిద్ది. కానీ కొంతమంది ఏమో ఈమెయిల్ ఐడీస్ ఇచ్చేస్తారు, కొంతమంది ఏమో నేమ్ ఇస్తారు, కొన్ని ఆల్ఫా న్యూమరిక్ ఇస్తారు. సో వాటిలో అవును. ఏది కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ క్లయింట్ ఎవరైతే అప్లికేషన్ డిజైన్ రిక్వైర్మెంట్. చేసే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ మార్కెట్ షాప్ అతను వచ్చి ఒక అప్లికేషన్ తయారు చేయాలన్నప్పుడు అతను యూజర్ నేమ్ అనేది ఎలా పెడదాం అనుకుంటున్నాడు, ఫోన్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాడా, యూనిక్గా ఐడెంటిఫై చేయాలి కదా మరి యూజర్స్ అందరినీ. అవును. ఓకే. సో అప్పుడు ఎలాంటి ఫార్మాట్ పెట్టుకోవాలనుకుంటున్నాడు అనే రిక్వైర్మెంట్ క్లయింట్ చెప్తాడనమాట. సో మనం టెస్టింగ్లో ఏం చేస్తామంటే అప్లికేషన్ మొత్తం క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఎవరైతే మనకు రిక్వైర్మెంట్స్ ఇచ్చారో వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ లాగా పనిచేస్తుందా లేదా, లేదా. ఓకే. మొత్తం ఏదైనా ఏం టెస్ట్ చేసినా కూడా ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద రిక్వైర్మెంట్స్ అనమాట. రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఈ మొత్తం టెస్టింగ్ ఫేజ్ స్టార్ట్ అవ్వడానికి బేసిక్గా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. మొత్తం ఒక అప్లికేషన్ తయారవ్వడానికి దాన్ని వి కాల్ ఇట్ యాజ్ యెస్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఓకే. సో రియల్ టైంలో అసలు ఏం జరిగిద్దంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఐడియా వచ్చింది, లైక్ సేమ్ ఫ్రూట్ మార్కెట్ అతనిలోనే ఒక ఐడియా వచ్చింది వేర్ యూ వాంట్ టు క్రియేట్ అన్ యాప్. అప్పుడు నువ్వేం ఓకే. చేస్తావు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాలి. సో ఎవరైతే ఆ ఐడియా పెట్టాలో, ఎవరికైతే ఆ అప్లికేషన్ కావాలో వాళ్ళని మనం అయితే క్లయింట్ ఆర్ కస్టమర్ కస్టమర్. అని టర్మ్ చేయాలన్నమాట. యెస్. ఓకే. సో ఓకే. దిస్ ఈస్ ద పర్సన్ హూ గివ్స్ ద రిక్వైర్మెంట్స్. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, లైక్ నార్మల్ పీపుల్ కదా, లైక్ రియల్ వాళ్ళకి ఏదో అప్లికేషన్ తయారవని ఐడియా వచ్చింది కానీ వాళ్ళకి ఏమి టెక్నికల్ టర్మ్స్ తెలియవు, వాళ్ళకి ఓకే. సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియదు. ద ఓన్లీ థింగ్ దే నో ఇస్ వాళ్ళ బిజినెస్ ఈజీగా అవ్వాలి. అవ్వాలి. సో అప్పుడు వాళ్ళకి అంత క్లారిటీ ఉండదు కాబట్టి వీళ్ళు చెప్పే విషయాన్ని, వాళ్ళు చెప్పేదేమో లైక్ నార్మల్ లేమన్ ఇంగ్లీష్, లైక్ నార్మల్ టర్మ్స్లో చెప్తారు. కానీ ఎవరైతే లైక్ అప్లికేషన్ తయారు చేస్తారో వాళ్ళందరూ టెక్నికల్ పీపుల్ అనమాట. అవును. ఓకే. సో ఈ వీళ్ళిద్దరి మధ్యన కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. సో వీళ్ళు చెప్పిన లేమన్ టర్మ్స్ డెవలపర్స్కి అర్థం అవ్వాలి, డెవలపర్స్ చెప్పే అవును. టెక్నికల్ టర్మ్స్ కస్టమర్కి వీళ్ళకి అర్థం అవ్వాలి. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక పర్సన్ ఉంటాడు కాల్డ్ యాజ్ బిజినెస్ బిజినెస్. అనలిస్ట్. సో దిస్ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు, హీ విల్ డ్రాఫ్ట్ ద రిక్వైర్మెంట్స్ ఇంటూ టెక్నికల్ టర్మ్స్ అనమాట. సో ఓకే. టూ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ విచ్ ఇస్ గివెన్ బై ద కస్టమర్, కస్టమర్. దాని నుండి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని తయారు చేస్తారు విచ్ ఇస్ మోర్ అండర్స్టాండబుల్ బై డెవలపర్స్. సో ఎవ్రీ డెవలపర్స్. డీటెయిల్ రిక్వైర్మెంట్ డీటెయిల్గా ఇస్తారనమాట డాక్యుమెంట్లో. స్టార్టింగ్ ఫ్రమ్ ఓకే. లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఏం ఫీల్డ్స్ కనిపించాలి, యూజర్ నేమ్, లాగిన్, సబ్మిట్ బటన్, ఏ కలర్స్ ఉండాలి, లాగిన్ చేసిన తర్వాత ఎలా ఉండాలి, ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఏమవ్వాలి, ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే డీటెయిల్స్ ఎలా కనిపించాలి, అలా ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో రాస్తారనమాట బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్. ఓకే. సో ఈ బిజినెస్ అనలిస్ట్ రాసిన ఆ రిక్వైర్మెంట్స్ని డెవలపర్స్ అర్థం చేసుకొని, లైక్ డెవలపర్స్ ఆర్ ద పీపుల్ హూ విల్ డెవలప్ ద అప్లికేషన్. సో ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ చదివి వాళ్ళకి అర్థమైందా లేదా, ఒకవేళ వాళ్ళకి ఏమైనా అర్థం కాలేదనుకో, వాళ్ళకి ఏమైనా క్లారిటీ కావాలి రిక్వైర్మెంట్స్ మీద అన్నప్పుడు దే గో టు కస్టమర్. కస్టమర్. ఓకే. వాళ్ళ బిజినెస్ అనలిస్ట్ వెళ్ళి కస్టమర్ని అడిగి మీకు ఏం చేంజెస్ కావాలి ఇలా అడుగుతున్నారు అని చెప్పి బిజినెస్ అనలిస్ట్ మళ్ళీ మనకు అప్డేట్స్ తెచ్చి ఇస్తారనమాట. ఓకే. సో ఈ డెవలపర్స్ అప్లికేషన్ తయారు చేయడానికి, కోడింగ్ రాయడానికి డైరెక్ట్గా వెళ్ళి మనం క్లాస్ క్రియేట్ చేసి కోడ్ రాసేయలేం కదా. సో మనకంటూ ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి, లైక్ ఆ యాప్లో ఏమేమి ఫోల్డర్స్ ఉండాలి, లైక్ స్ట్రక్చర్ ఏముండాలి, ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ ఎలా ఉండాలి, మనకి ఏ డేటాబేస్ కావాలి, మనకి ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఆ డిజైన్ స్ట్రక్చర్ ఏముండితే దాన్ని బట్టి వాళ్ళు డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటారు కాల్డ్ యాజ్ లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్. సో ఆ డిజైన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దోస్ డిజైన్ డాక్యుమెంట్స్ వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేసి అప్లికేషన్ అంతా తయారైపోయింది. తయారైపోయినప్పుడు
వాళ్ళు తయారు చేసిన అప్లికేషన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఉందా లేదా, సో ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో ఉన్నట్టు పనిచేస్తుందా లేదా. ఇప్పుడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ హ్యాస్ కొంతమంది ఏంటి, యూ హ్యావ్ ఎంటర్డ్ రాంగ్ పాస్వర్డ్ అని ఇస్తారు, కొంతమంది యువర్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇస్ రాంగ్ అని ఇస్తారు. సో ఆ ఎర్రర్ ఓకే. మెసేజ్ ఏదైతే క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సేమ్ ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా, ఈ రాంగ్ ఓకే. రైట్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు లాగిన్ అవుతున్నామా లేదా, ఏదైనా సరే అవుతుందా లేదా, ఓకే. ఆ రెండింటి మధ్యన ఉంటుంది టెస్టింగ్ అనేది. ఓకేనా. సో ఓకే. టెస్టింగ్లో మనము వ్యాలిడేట్స్ ద రిక్వైర్మెంట్స్, ద అప్లికేషన్ అగేన్స్ట్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో వన్స్ మొత్తం అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా అన్ని సినారియోస్ కనుక మనం టెస్ట్ చేస్తాం అనుకోండి, లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఓకే. టెస్ట్ చేసినప్పుడు మనకి ఏమైనా డిఫెక్ట్స్ కనిపించినాయి అనుకో, డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మన బగ్స్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మన యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఒక ఎర్రర్ మెసేజ్ రెడ్ కలర్లో ఉండాలనేది క్లయింట్ రిక్వైర్మెంట్, కానీ ఓకే. ఇందులో గ్రీన్ కలర్లో వచ్చింది అనుకో, మనం టెస్ట్ చేసేటప్పుడు గ్రీన్ ఈజ్ హ్మ్. జనరలీ ఫర్ పాజిటివ్ సైన్ కదా. ఇప్పుడు యూజర్ చూడగానే మొత్తం ఎర్రర్ మెసేజ్ చదవకుండా ఫస్ట్ కలర్ రికగ్నైజ్ చేస్తాడు కదా. ఇప్పుడు మనకి అవును. ఏదైనా రెడ్ కనిపిస్తే సంథింగ్ రాంగ్ అయింది అనుకుంటున్నాం, అదే ఎర్రర్ మెసేజ్ నేను గ్రీన్లో పెడితే ఫస్ట్ యూజర్కి ఏమనిపిస్తుంది, ఎక్స్‌పీరియన్స్ పోతుంది. ఇది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. పాజిటివ్ థింగ్ అని అనుకుంటాడు మొత్తం చదవకపోతే, తెలియదు కదా. సో అవును. అందుకని వీ షుడ్ వ్యాలిడేట్ అగైన్స్ రిక్వైర్మెంట్స్ అని, ఏదైనా మ్యాచ్ అవ్వలేదు, ఇప్పుడు అక్కడ గ్రీన్ అన్నారు ఇక్కడ రెడ్ ఉంది, రెడ్ అన్నారు గ్రీన్ ఉంది, అప్పుడు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు డెవలపర్స్ అనమాట, ఈ పలానా ప్లేస్లో ఈ ఫంక్షనాలిటీ వర్క్ చేయట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు రిక్వైర్మెంట్స్తో అని. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ బగ్స్ ఆర్ డిఫెక్ట్స్, ఏమన్నా ఒకటే అనమాట. ఓకే. సో మన డ్యూటీ ఏంటంటే టు ఫైండ్ గుడ్ డిఫెక్ట్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ అప్లికేషన్ ఇస్ వర్కింగ్ ఫైన్. ఫైన్. ఓకే. సో వన్స్ టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత, అప్లికేషన్ అంతా బాగా పనిచేస్తుందని మనం డిసైడ్ అయిపోయిన తర్వాత, దెన్ వీ మూవ్ టు డిప్లాయ్మెంట్ ఫేజ్. డిప్లాయ్మెంట్ అంటే లైవ్కి వదులుతారు. సో ఇప్పుడు మనకి ఏదైనా కొత్త అప్లికేషన్ మార్కెట్లోకి లాంచ్ అవుతుందని మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటాం, లేకపోతే యూఆర్ఎల్ హిట్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటాం. సో ఓపెన్ చేసుకున్నప్పుడు అందరికీ యాక్సెసిబుల్ చేయడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ డిప్లాయ్మెంట్ అనమాట. సర్వర్స్లో డిప్లాయ్ చేస్తారు, లైవ్ సర్వర్స్లోని, అప్పటి వరకు టెస్టింగ్ సర్వర్స్లో ఉంటుంది. ఓకే. సో డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ ద మెయింటెనెన్స్ ఫేజ్. సో మెయింటెనెన్స్ అంటే నథింగ్ బట్ అప్డేట్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో అప్డేట్ అవుతుంది కదా మన యాప్ ఎప్పుడుని. సో అలా క్లయింట్కి ఏదైనా ఒక అప్డేట్ చేయాలి అనిపించింది అనుకో, ఒక ఫంక్షనాలిటీ, అప్పుడు తను మళ్ళీ ఒక చేంజ్ రిక్వెస్ట్ అని అంటారు అనమాట. సో చేంజ్ రిక్వెస్ట్ అంటే లైక్ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మార్చడం. సో ఆ చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే కస్టమర్ మళ్ళీ ఈ డెవలపర్స్ మళ్ళీ దానికి తగినట్టు డిజైన్ చేసి కోడింగ్ చేసి దానికి తగినట్టు మనం టెస్టింగ్ చేసి వీ విల్ సెండ్ ఇట్ అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని వీ కాల్ ఇట్ అస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇప్పుడు స్టేజెస్ చూద్దాం. సో ఇనీషియల్గా ఎప్పుడైతే క్లయింట్ మన దగ్గరికి వస్తారో, వచ్చి మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారో, ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. సో ప్లానింగ్ అంటే ఎందులో అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకోండి, వాట్ ఆర్ ద ఓకే. 3 మెయిన్ థింగ్స్ దట్ యూ విల్ కన్సిడర్. ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళాలంటే మనకు కావాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ ఎక్కడికెళ్ళాలి అనే ప్లానింగ్ ఒకటి, బడ్జెట్, దెన్ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్స్ బడ్జెట్ దేని కావాల్సి మీద ఆధారపడి ఉండిద్ది, మనం ఎంతమంది వెళ్తున్నాము అండ్ తర్వాత. ఏ స్టాండర్డ్లో లైక్ రూమ్స్ మనం బుక్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎంతమంది కావాలి మన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. సో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్, ఎన్ని డేస్కి వెళ్తున్నాం, ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాలంటే ఎన్ని డేస్, మన ఐటనరీ కావాలి కదా. సో ఇక్కడ ఏంటి, మన ఎన్ని డేస్ పడుతుంది ఇది ప్లాన్ చేయడానికి కంప్లీట్గా, అండ్ ఎంత టైం పడుతుంది, ఎంత టైం, ఎంత కాస్ట్, ఎన్ని డేస్, ఎంతమంది పీపుల్ కావాలి. సో కాస్ట్, టైమ్ అండ్ రిసోర్సెస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ కన్సిడర్ ఇన్ ఎనీ ప్లానింగ్ ఫేజ్. త్రూ అవుట్ ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఎప్పుడు ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నా అది తయారవడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంతమంది రిసోర్సెస్ కావాలి. ఓకే. ఓకే. సో వన్స్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత
అనాలిసిస్ స్టేజ్ అంటే నథింగ్ బట్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో డెవలపర్స్ ఏమో కోడ్ చేయడానికి అర్థం చేసుకుంటారు, టెస్టర్స్ ఏమో దాన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ కేసెస్ రాసుకోవడానికి అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఓకే. నెక్స్ట్ కమ్స్ ద డిజైన్ ఫేజ్. సో డిజైన్ ఫేజ్ ఏంటి అనేసి అంటే మనము లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అవును. తయారు చేసుకుంటారు. దాని తర్వాత హ్మ్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్ చేసుకుంటారు. సో కోడింగ్ ఓకే. అయిన తర్వాత ఇట్ ఈస్ మూవ్ టు టెస్టింగ్. సో టెస్టింగ్. టెస్టింగ్ ఫేజ్లో వీఆర్ వ్యాలిడేటింగ్ వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్. సో అది అయిపోయిన ఓకే. తర్వాత డిప్లాయ్మెంట్ అయిపోయింది. డిప్లాయ్మెంట్ అయిన తర్వాత వి కమ్ టు మెయింటెనెన్స్ వేర్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ద అప్డేట్స్ ఆఫ్ ద ఓకే. అప్లికేషన్. ఓకేనా? ఓకే. ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే. సో ఇది ఎస్డిఎల్సి కదా, అలానే మనకి ఎస్పిఎల్సి ఉండేది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఇది మొత్తం అప్లికేషన్ మొత్తం తయారవడానికి కదా, కానీ మనం అవును. ఏమో ఓన్లీ టెస్టింగ్ చేస్తాం కదా, సో మనకు కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో దాన్ని మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటాం. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో వచ్చేసరికి ఏంటంటే yeah. సో ఇది కూడా రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో ఉన్నదాన్ని అనలైజ్ చేసుకొని దెన్ వీ మూవ్ టు టెస్ట్ ప్లానింగ్. సో ఇప్పుడు టెస్ట్ ప్లానింగ్లో మనం ఏం కన్సిడర్ చేయాలి? టెస్ట్ ప్లానింగ్‌లో వాట్ యూ కాల్ టెస్ట్ చేయడానికి ఎంతమంది పీపుల్ కావాలి, ఓకే. టెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంతమంది లైక్ ఎంత కాస్ట్ అవుతుంది. లాస్ట్ అవుతుంది. ఓకే. సో ఈ 3 థింగ్స్ టెస్ట్ ప్లానింగ్లో వస్తుంది. సో మనం డిసైడ్ చేసుకున్న తర్వాత దెన్ వీ గో ఫర్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్. సో ఇప్పుడు డెవలపర్స్ అయితే అప్లికేషన్ని కోడ్ చేస్తారు కదా, కానీ అవును. టెస్ట్ మనం ఏం అప్లికేషన్ కోడ్ చేయట్లేదు, వీఆర్ ట్రైంగ్ టు వెరిఫై ఇట్. కానీ వెరిఫై చేయాలంటే లైక్ మనకు కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే దాన్ని మనము టెస్ట్ కేసెస్ రాసుకొని దాన్ని తగినట్టు పనిచేస్తుందా లేదా అని అంటాం అనమాట. సో ఐ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్, బట్ అది ఎలా రాయాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తాను. సో మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఈ టెస్ట్ కేసెస్ రాయడం బాగా రావాలి, ఓకే. ఆటోమేషన్ టెస్టింగ్లో స్క్రిప్ట్స్ బాగా రాయాలన్నమాట. సో యాజ్ ఎ టెస్టర్ మన బేసిక్ థింగ్ ఏంటంటే మనము గుడ్ టెస్ట్ కేసెస్ హ్యావింగ్ గుడ్ టెస్ట్ కవరేజ్ రాయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చదివితే ఈ టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ చదివితే ఇక్కడ ఏమంటున్నాడు, వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ లాగిన్ కరెక్ట్‌గా అవుతుందా లేదా ఇఫ్ అన్ కరెక్ట్ ఐ మీన్ క్రెడెన్షియల్స్. కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తే లాగిన్ అవుతున్నాడా లేదా అని వెరిఫై చేయాలి. సో ఇప్పుడు మీకు టెస్టింగ్ గురించి ఏమీ తెలీదు, ఇవాళ స్టార్ట్ చేశారు, బట్ మీకు ఈ డిస్క్రిప్షన్ చదివి ఈ టెస్ట్ కేస్ స్టెప్స్ ఫాలో అయ్యి ఈ టెస్ట్ డేటా వాడితే మీరు ఆ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. లైక్ ఈ స్టెప్స్ అన్ని చేయగలగాలన్నమాట. బ్రౌజర్ ఓపెన్ చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లాగిన్ బటన్ క్లిక్ చేయాలి, అప్పుడు మనం చూడాలి లాగిన్ అవుతున్నాడా లేదా అని. సో ఒక లే మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ టెస్ట్ కేసెస్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఏ డౌట్స్ లేకుండా వాళ్ళు స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఓకేనా? సో అంత సింపుల్ ఇంగ్లీష్లో రాయాలన్నమాట. ఇవి ఎలా రాయాలి అనేది తర్వాత చెప్తాను. బట్ మనం ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగిన్ పేజ్ సినారియోనే తీసుకుంటే, ఇప్పుడు ఇప్పుడు ఈ పేజ్ ఉంది. సో ఈ పేజ్కి మీరు కొన్ని టెస్ట్ కేసెస్ ఐడెంటిఫై చేయండి, లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ మనం ఎలా టెస్ట్ చేయొచ్చు దీన్ని. ఫస్ట్ థింగ్ ఆన్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్, నెక్స్ట్ విత్ వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఇంకోటి దీస్ ఆర్ వ్యాలిడ్ అంటే ఇన్వాలిడ్గా ఏదైనా ఈమెయిల్ ఐడిలో జస్ట్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి కరెక్ట్ పాస్వర్డ్ చెక్ చేయొచ్చు.
సేమ్ విత్ ఫోన్ నెంబర్. హ్మ్. అండ్ దెన్ వ్యాలిడ్ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇన్వాలిడ్ పాస్వర్డ్ చెక్ చేయొచ్చు. హ్మ్. ఓకే. ఇంకా? ఇంకా ఫర్గట్ అకౌంట్ కొట్టి కూడా వెదర్ వీ కెన్ రెక్టిఫై ద పాస్వర్డ్ మళ్ళీ హ్మ్. రీసెట్ చేసుకోవచ్చా లేదా చెక్ చేయొచ్చు. హ్మ్. అవి ఫంక్షనాలిటీస్ కదా! సో, దోస్ ఆర్ గుడ్ టెస్ట్ కేసెస్. అండ్ ఆల్సో మన ఇక్కడ ఈ మెసేజెస్ ఎలా కనిపిస్తున్నాయి, ఫాంట్ సైజ్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, అలైన్మెంట్ అలా ఎలా ఉంది. సో, ఈ థింగ్స్‌ని మనం యూజబిలిటీ టెస్టింగ్ అంటాము. సో, అవి కూడా మనం కన్సిడర్ చేస్తామనమాట. సో, ఈచ్ అండ్ ఓకే. ఎవ్రీథింగ్ ఆ పేజ్‌లో ఉన్న దాని గురించి వి విల్ కన్సిడర్ వైల్ వి ఆర్ టెస్టింగ్ అనమాట. ఓకేనా. కొన్ని కొన్ని కంపెనీస్‌లో ఏంటి ఇప్పుడు ఈ కలర్ ఈ బ్లూ ఉంది కదా! ఈ బ్లూలో అవును. కూడా షేడ్స్ ఉంటాయి కదా! సో, ఇప్పుడు మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కలర్స్ కనిపిస్తాయి. సో, వాళ్ళు ఇచ్చిన హ్మ్. కలర్ కోడే ఉందా లేదా? వాళ్ళు ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు 14 ప్రో మ్యాక్స్ వ్యూలోకి మారింది కదా! సో, 14 ప్రో హ్మ్. మ్యాక్స్‌లో ఇలా కనిపిస్తది. అప్పుడు ఈజీగా ఉందా లేదా? గ్యాలక్సీలో ఎలా ఉంది? సో, ఇలా రెస్పాన్సివ్ డిజైన్స్ రకరకాల డైమెన్షన్స్‌లో ఎలా ఉంది? అలా కూడా టెస్ట్ చేస్తామనమాట. ఓకే. అండ్ ఇది ఇప్పుడు క్రోమ్‌లో ఓపెన్ చేసాం కదా! సో, అలానే ఎడ్జ్‌లో, ఫైర్‌ఫాక్స్‌లో, డిఫరెంట్ బ్రౌజర్స్‌లో ఎలా పనిచేస్తుంది. అన్ని థింగ్స్‌ని మనం కన్సిడర్ చేసి వీ హ్యావ్ టు రైట్ అవర్ టెస్ట్ కేసెస్ అనమాట. సో, ఓకే. రాసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఫంక్షనల్ టెస్ట్ కేసెస్‌తో పాటు మనం అడిషనల్‌గా ఈ లుక్ అండ్ ఫీల్ టెస్ట్ కేసెస్ అండ్ ఆల్సో క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ వేరే వేరే బ్రౌజర్‌లో ఓపెన్ చేసినప్పుడు ఎలా పనిచేస్తుంది. సో, ఇయన్నీ ఓకే. టెస్ట్ కేసెస్ రాసుకుంటా. ఏంటి ఒక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక లాగిన్ పేజ్ గురించి వాళ్ళు రాసిన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్ని టెస్ట్ కేసెస్ రాస్తున్నాం. హ్మ్. సో, ఓకే. ఒకదానికి ఎన్ని టెస్ట్ కేసెస్ రాయొచ్చు అంటే దానికేమీ లైక్ ఇలాంటి ఒక కౌంట్ ఉండదనమాట. డిపెండ్స్ అపాన్ మన క్రియేటివ్ లెవెల్. మనం ఎంత పాజిటివ్ అండ్ నెగెటివ్‌గా ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్‌లో ఇప్పుడు నాకు ఏమీ తెలియని వాడు ఆ అప్లికేషన్ వాడుతున్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయగలుగుతాడు. ఓకే. అది ఎలా కనిపిస్తుంది డిఫరెంట్ వాటిలో. దాన్ని బట్టి మనం రాసుకోవడమే అనమాట టెస్ట్ కేసెస్ అనేవి. సో, ఆ టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత ఇప్పుడు మనం రాసింది రైటా? రాంగా? అవి మ్యాచ్ అవుతుందా? లేదా? మన రిక్వైర్మెంట్స్‌తో. అవన్నీ చెక్ చేయడానికి లైక్ పీర్ రివ్యూ. అంటే మీరు రాసినవి నేను వెరిఫై చేస్తాను. నేను రాసినవి మీరు వెరిఫై చేస్తారు. అర్థమవుతుందా? లేదా? హ్మ్. ఏమైనా మిస్ చేశానా? ఓకే. చేసి మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత. అండ్ ఆ వన్స్ అంతా బాగుంది టెస్ట్ కేసెస్ అన్నీ కవర్ అయినాయి అన్న తర్వాత వి గో ఫర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. సో, ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏంటి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు ఇప్పుడు ఇది లైవ్‌లో కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గీక్స్ ఫర్ గీక్స్' అనేది ఈ వెబ్‌సైట్ అందరికీ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనము కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకో, ఇంకా ఇది పూర్తిగా తయారవ్వలేదనుకో, అప్పుడు ఓన్లీ అది వాళ్ళ కంపెనీ ఐపీ అడ్రెసెస్‌లో మాత్రమే, వాళ్ళ వీపీఎన్‌లో మాత్రమే మనం ఓపెన్ చేసి చూడగలుగుతాం అనమాట. సో, అప్పుడు హ్మ్. ఏమైపోయిద్దంటే ఈ యూఆర్ఎల్ మారిపోయిద్ది. అంటే ఆ సర్వర్ ఎక్కడైతే ఈ కోడ్ అంతా డిప్లాయ్ అయిందో, ఆ సర్వర్ హ్మ్. మారిపోయిద్దనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీది చూస్తే ఈ వెబ్‌సైట్ క్యూఏ డాట్ ప్రొక్యూరోడిఎక్స్ అని ఉంది. అలానే అవును. మనకి నార్మల్ ప్రొక్యూరోడిఎక్స్ కూడా ఉంటది ఇంకో వెబ్‌సైట్. సో, క్యూఏ డాట్ అని ఉంది అంటే అది టెస్టర్స్ ఎన్విరాన్మెంట్. సో, టెస్టర్స్‌ని వి కాల్ దెమ్ యాస్ క్వాలిటీ అనలిస్ట్ కూడా కదా! సో, అవును. క్యూఏ అనే యాహ్! పదం వింటే దట్ ఈస్ నథింగ్ బట్ వి ద టెస్టర్స్. సో, ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ యూఆర్ఎల్‌లో మీకు తేడా కనిపిస్తుంది. కానీ చూడ్డానికి సేమే ఉంటాయన్నమాట దాదాపు. లైక్ ఇవి అవును. టెస్ట్‌ది కాబట్టి ఇందులో ఈ పేజ్ ఉంది. బట్ హ్మ్. రియల్‌గా ఏంటంటే ఈ 2 సేమ్ ఉంటాయి. సో, ఈ 2 సేమ్ ఉన్నప్పుడు మనము ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఈ కంపెనీ లోపల ఉన్నది చిన్న సర్వర్ మీద. ఎందుకంటే తక్కువ నెంబర్ ఆఫ్ టెస్టర్సే కదా యూజ్ చేస్తారు. సో, ఎక్కువ డబ్బులు మనం కట్టాలి కదా! మనం ఎంత చేస్తున్నామో అంత డబ్బులు అంతే. కట్టాల్సొస్తది వాళ్ళ క్లౌడ్ సర్వీసెస్‌కి. అవును. సో, ఏసే సర్వర్ ఎక్కడేస్తున్నామో అది డిఫర్ అవుతా ఉండిద్దనమాట. సో, యూఆర్ఎల్ బట్టి ఉంటది. జనరల్‌గా మనం టెస్టింగ్‌లో ఏ ఎన్విరాన్మెంట్స్‌లో టెస్ట్ చేస్తాము అంటే క్యూఏ అనైనా అంటారు. సిట్ అనైనా అంటారు. స్టేజ్ అనైనా అంటారు. సో, క్యూఏ ఓకే. అని కానీ, సిట్ కానీ, స్టేజ్ కానీ ఇలాంటి పదాలు వింటే ఏంటంటే దోస్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్. అంటే అప్లికేషన్ సేమే ఉండిద్ది. జస్ట్ అవి ఏ సర్వర్ మీద డిప్లాయ్ అయి ఉన్నాయి, ఎక్కడున్నాయి అనేది డిఫరెన్స్ అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వన్స్ ఇందులో మనం సెట్ చేయడానికి మన తరపున లైక్ తక్కువ వర్కే ఉంటది. లైక్ డెవాప్స్ టీమ్ అండ్ డెవలపర్సే ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తారు. మనం ఏం సెట్ చేసుకోవచ్చంటే ఏమైనా టెస్ట్ డేటా
తయారు చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సినారియో టెస్ట్ చేయాలంటే యూజర్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉండాలి కదా! సో, 10 అవును. యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం. అలాగా. ఏదైనా టెస్ట్ డేటా ఉంటే అది క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాము. దెన్ కమ్స్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. సో, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే డెవలపర్స్ వాళ్ళు తయారు చేసిన అప్లికేషన్ తయారైపోయిన తర్వాత హ్మ్. మనకిస్తారు కదా! సో, ఎప్పుడైతే అవును. వాళ్ళు అయిపోయి మనకిస్తున్నారు దెన్ వి స్టార్ట్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. సో, ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ మనం ఏం చేస్తాం? మనం ముందు ఏవైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో ఆ స్టెప్స్ ఫాలో అవుతాం ఎగ్జిక్యూషన్. అనమాట. ఓపెన్ ఓకే. చేయడం, క్లిక్ చేయడం అలాగా. సో, ఆ ప్రాసెస్‌లో ఏమైనా డిఫెక్ట్స్ వస్తే డిఫెక్ట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం డెవలపర్‌కి. ఓకే. సో, అది టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్. అది అయిపోయిన తర్వాత డెవలపర్స్ అంతా ఫిక్స్ చేసి ఇచ్చారు. మళ్ళీ మనం మొత్తం వెరిఫై చేసాం. అంతా బాగానే పనిచేస్తుంది అన్నప్పుడు వి విల్ క్లోజ్ అవర్ టెస్టింగ్ ప్రాసెస్. అయిపోయింది. ఈ అప్లికేషన్ ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. ఇది ఇంకా లైవ్‌కి వెళ్ళొచ్చు అని రిలీజ్ చేస్తామన్నమాట. సో, మనం టెస్ట్ క్లోజ్ చేసేటప్పుడు వీ హ్మ్. హ్యావ్ టు ప్రొవైడ్ మన టెస్ట్ కేస్ ఎవిడెన్సెస్. మరి ఇప్పుడు డెవలపర్ అయితే వాళ్ళ అప్లికేషన్ తయారు చేశారు కాబట్టి వాళ్ళు ఏం వర్క్ చేశారో చూపించడానికి వాళ్ళ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంటుంది. మరి ఇప్పుడు అవును. మనం టెస్ట్ చేసామా లేదా అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? సో, మనం ఏం చేయాలంటే ఎవ్రీ స్టెప్ మనం ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకుంటా ఉంటాం అనమాట. సో, ఓకే. స్క్రీన్ షాట్స్ తీసుకొని డాక్యుమెంట్లో పెట్టుకుంటాము. సో, ఎప్పుడైనా రేపు ఎవరైనా వచ్చి అసలు మీరు ఏం టెస్ట్ చేశారు అని అంటే చూపించవచ్చు. లేదనుకోండి మీరు ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. మీరు టెస్ట్ హ్మ్. చేస్తున్నప్పుడు డిఫెక్ట్ కనిపించింది. లాగిన్ అవ్వట్లేదు. వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినా అవ్వట్లేదు. కానీ ఓకే. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయారు. ఓకే. డెవలపర్‌కి మామూలుగా డెవలపర్ మీ ఫ్రెండే మీరు చెప్పారనమాట. బ్రో ఇలా నేను టెస్ట్ చేస్తుంటే వాళ్ళది పని చేయలేదు అని అనేసి. హ్మ్. నేను డిఫెక్ట్ రైజ్ చేస్తాను కొంతసేపు అయిన తర్వాత అని చెప్పారనుకోండి. ఈ లోపల డెవలపర్ ఏం చేస్తాడు? కోడ్ మార్చేస్తాడు. మార్చేసి ఫిక్స్ చేసేస్తాడు. సో, ఫిక్స్ చేసినప్పుడు తర్వాత మీరు డిఫెక్ట్ రైజ్ చేసిందో చూస్తేనేమో అది బానే పనిచేస్తది. మరేమో మిమ్మల్ని అడుగుతారు కదా క్లయింట్ లైక్ వై డిడ్ యూ రైజ్ ద రాంగ్ డిఫెక్ట్ అని. ప్రూఫ్ ఏంటి అవును. అప్పుడు అది పని చేయలేదని? అండ్ మన వర్త్ నీడ్స్. ఏంటి? సో, మనం ఖచ్చితంగా ఎప్పుడు ఏం చేసినా కూడా స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేసుకొని డాక్యుమెంట్ స్టోర్ చేసుకోవాలి. అది ఓకే. ఫ్యూచర్ ప్రూఫ్ కానివ్వండి అండ్ రైజ్ చేసే ముందు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిఫోర్ రైజింగ్ ది డిఫెక్ట్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యువర్ టీమ్ లీడ్, మీ టీమ్ లీడ్కి చెప్పకుండా మీ డెవలపర్తో డిఫెక్ట్స్ని డిస్కస్ చేయొద్దు. బికాస్ దే ఓకే. కెన్ చీటర్స్. ఎందుకంటే మరి వాళ్ళు చేసిన పనిలో ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళది పోద్ది కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ఫిక్స్ చేసేస్తారు. సో, వీ షుడ్ నెవర్ లీక్ అనమాట. ఓకే. అఫీషియల్గా మనం డిఫెక్ట్ రేజ్ చేయాలి. ఓకే. ఓకే. సో, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ క్లోజర్ అయిపోయిన తర్వాత ఇంక టెస్టింగ్ అయిపోయిన తర్వాత దెన్ దే గో టు డిప్లాయ్మెంట్. బాగానే పనిచేస్తుంది కాబట్టి లైవ్కి రిలీజ్ చేస్తారు. సో, ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఓకే. అలానే ఇంకా డిఫెక్ట్ లైఫ్ సైకిల్, టెస్టింగ్లో స్టేజెస్ ఇలా చాలా ఉంటాయి. సో, అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవాళ ఈ డాక్యుమెంట్స్ పంపిస్తాను. ఈ బేసిక్స్ రివైజ్ చేయండి. నెక్స్ట్ నుండి 1 అవర్ 1.5 అవర్ తీసుకుందాం క్లాస్. ఓకే. 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 ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేదు. అంటే యాక్చువల్‌గా నేను చేసిన వర్క్ రిలేట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ట్యూస్‌డే, థర్స్‌డే ట్యూస్‌డే, వెడ్నెస్‌డే సారీ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే క్లాస్ పెడతారా? 2 డేస్ అయితే. ఒకవేళ 3 డేస్ అయితే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే. ట్యూస్డే, వెన్స్‌డే పెట్టుకుందాంలే. ఎందుకంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ కాబట్టి నేను చెప్పుకుంటే వెళ్ళిపోవడం, మీరు జస్ట్ థియరీ రివిజన్ చేసుకోవడం కాబట్టి ఈజీగానే ఉండిద్ది. కానీ వన్స్ ఓకే. జావా స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే లైక్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి కదా! సో, అప్పుడు హ్మ్. మీరు మళ్ళీ పార్ట్ టైమ్స్‌కి వెళ్ళినప్పుడు చేయకుండా అప్పుడు నేను చెప్పి వేస్ట్ అయిపోద్ది. సో, ఏంటంటే అవును. ఈ నేర్చుకునేటప్పుడే బేసిక్స్ కరెక్ట్‌గా పడినాయి అనుకోండి. రైట్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే ఇంకా లైఫ్ టైం మర్చిపోము. అదే. ఓకే. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పిన రోజు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ కల్లా ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓన్లీ ప్రాక్టీస్. ఏ ప్రోగ్రామింగ్‌కైనా సరే ఓన్లీ కీ ఏంటంటే ప్రాక్టీస్. కరెక్ట్. ఓకే. మనం పెట్టి రాయకుండా ఒక లైన్ రాయకుండా కోడ్ అది మనకి ఎన్ని క్లాసులు విన్నా ఎంతమంది దగ్గర వినినా అది మనకి రాదు. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. యాహ్! నేనిది లైక్ యూట్యూబ్‌లో అప్‌లోడ్